ఉగాది అంటే తెలుగువారి పండుగ, అంటే మన పండుగ. ఈ కొత్త సంవత్సరం రోజు అంటే ఉగాది రోజు ఉగాది పచ్చడి చేయడం మన ఆచారం. ఇది 6 రుచుల కలయిక, షడ్రుచుల మిశ్రమం. మన జీవితం కూడా ఈ పచ్చడిలాగా ఎన్నో బాధలు, ఆనందాలు, భయాలు ఇలా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మీ గతంలోని బాధలను వదిలేసి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ కొత్త ఆశయాలతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరుకుంటూ మీ వేణి. ముందుగా ప్రతి ఒక్కరికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పచ్చడి చేయడం చాలా ఈజీ. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా మరి. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండు మాత్రమే తీసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే నానబెట్టేశాను. ఇక్కడ చింతపండుని ఒక 10 నిమిషాల వరకన్నా నానబెట్టిన తర్వాతే మనం తీసుకోవాలి. చింతపండు ఇక్కడ చాలా బాగా నానిపోయిందండి. నానిపోయిన చింతపండుని మెత్తగా పిండండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేయండి. మళ్ళీ ఒకసారి ఆ పిప్పిని పిండి అవసరమైతే కొన్ని నీళ్ళు అనేటివి వేసుకోండి. 1.5 స్పూన్ వరకు మిరియాలు తీసుకొని బాగా దంచండి. ఇవి అప్పటికప్పుడు దంచుకుంటేనే ఇందులో ఉన్న ఘాట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. కొంతమంది కారం అనగానే పచ్చిమిర్చి ముక్కలు కానీ లేకపోతే ఎండుమిర్చి పౌడర్ కానీ వేస్తారు. అలా కాదండి. దేవుడికి నివేదించే సాంప్రదాయమైన నైవేద్యాలలో కొంతమంది ఎక్కువగా మిరియాలనే ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇంకో రుచి వచ్చేసి ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. తర్వాత తీపి 2.5 స్పూన్ వరకు బెల్లం అనేది వేయండి. తర్వాత రుచి వచ్చేసి వగరు. ఇక్కడ టెంక కూడా ఫామ్ అవ్వని లేత మామిడికాయలని తీసుకోవాలి. అప్పుడే మనకి వగరు అనేది వస్తుంది. మీరు అలా కాకుండా పెద్ద మామిడికాయలను తీసుకోవడం వలన అందులో పులుపు మాత్రమే ఉంటుంది, వగరు ఉండదు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలా కాకపోయినా తురుము కూడా వేసుకోవచ్చు. తర్వాత రుచి వచ్చేసి చేదు. ఇది మనకు వేప పువ్వు నుంచి వస్తుంది. ఇది 1 స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలపండి. అంతే అండి, ఉగాది పచ్చడి అనేది తయారైంది. షడ్రుచుల కలయిక, 6 రుచుల సమ్మేళనం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.